నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వైకాపా నాయకులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనులేం చేయొద్దు, వాళ్ళకి పనులు చేస్తే పాములకి పాలు పోసినట్టే. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికి చాలా కలకలం రేపుతున్నాయి ఏపీలో. ఇవి ఎవరు టీడీపీ నేతో లేకపోతే ఎమ్మెల్యేనో అని ఉంటే కనుక పెద్ద విషయం అలా కాకపోయి ఉండొచ్చు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటే సరిగ్గా అదే జరిగింది. ఏపీలో నిన్న సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో స్వయంగా ఆయనే ఈ మాట సెలవిచ్చారు. అంతేకాదు ప్రతి నెల కూడా ఆయన అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో జిల్లాలో ఒక గ్రామంలోకి వెళ్ళి పింఛన్ల పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు ఆయన, ఒక కుటుంబం వద్దకు వెళ్ళి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నెల్లూరు గంగాధర అనేటువంటి ఊళ్ళో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలే ప్రస్తుతానికైతే కలకలం రేపుతున్నాయి. ఆయన ఈ మాటల్ని ఏ వేదిక మీద అన్నారు అది కూడా మనం చాలా గమనించాల్సిన సిచ్యువేషన్ నెలకొనుంది. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరే, అయితే ఈ మాటలు అనేక సంకేతాలను అందిస్తున్నాయి. ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారాయి. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల టైంలో అయితే పార్టీలు గెలుపు కోసం ఎన్నికలు పూర్తయి ఏదో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ యుద్ధం అవసరమా అంటూ కూడా ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. అసలు ప్రజలందరూ కూడా ఒకటే అనుకుని పరిపాలన అనేది సాగించాలి. ఇది అందరూ కూడా ఆదర్శంగా భావించి అనుసరించేటువంటి సిద్ధాంతం. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపోజిట్ పక్షానికి ఓటు వేశారని భావించే వాళ్ళందరినీ కూడా శత్రువుల్లాగా టార్గెట్ చేయడం చూడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అంటున్నారు. మాట్లాడితే పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటి పదాన్ని పదే వాడుతూ ఉండే చంద్రబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం ఎంతవరకు సబబు అని కూడా నిలదీస్తున్నారు. ఇప్పుడు ఏపీలో అంతటా కూడా ఇదే చర్చ రచ్చ నడుస్తుంది. పోనీ మీ దగ్గరికి అవినీతి పనుల కోసం అడిగేటువంటి వైసీపీ నేతల పనులు చేయకండి అని ఆయన చెప్పుండొచ్చు, ఆయన ఆ మాటలు అని ఉండొచ్చు. లేదా వ్యక్తిగత పనులు అంటే స్వలాభం కోసం కానీ స్వార్థం కోసం కానీ ఎవరైనా వచ్చి వైసీపీ వాళ్ళు అడిగితే మీరు పనులు చేసి పెట్టకండి అని కూడా చెప్పుండొచ్చు. మరి అవినీతి అంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది. అదానీ, అంబానీ, మెగా కృష్ణారెడ్డి గారు ఇలా అంతెందుకు కడప జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సర్వీసెస్ వరకు చూస్తే కనుక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారికి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు అని చెప్పి దుమ్మెత్తి పోసిన మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు అనేది కూడా బాగా ఆలోచించుకోవాలి. అండ్ ఇప్పుడైతే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలు వద్దకు కానీ అలాగే ఎంపీల వద్దకు కానీ చిన్న చితకా పనులు చేసి పెట్టండి అని ప్రజలు అంటే ముఖ్యంగా సామాన్య ప్రజలు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉండొచ్చు. మరి అలాంటి పనులు కూడా చేయొద్దు అనేటువంటి సైన్ మీరు పంపిస్తున్నారా జనాల్లోకి? అంతెందుకు వైసీపీ అధికారంలో ఉండగానే కుల, మత, ప్రాంతీయ, వర్ణ, వర్గ, లింగ విభేదాలే లేకుండా కూడా పనులు చేసి పెట్టండి అని సాక్షాత్ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అందరికీ చెప్పారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమైనా వచ్చి పనులు చేసి పెట్టమని అడిగితే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆగద్దు. అది సవ్యమైన పనే, చేయగలిగిన పనే, ఉపయోగపడే పనే ప్రజలకి అంటే ఖచ్చితంగా చేసి పెట్టండి, పార్టీలకు అతీతంగా చెయ్యండి అని ఆయన చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ మీ తాజా వ్యాఖ్యల్ని జనాల్లో విపరీతంగా ప్రచారం చేస్తోంది. అలాగే అప్పట్లో జగన్ కూడా ఇలాంటి పిలుపులు, స్లోగన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. మరి మాట్లాడితే 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి మీరు ఈ కామెంట్స్ చేయడం వెనక ఏం ఆలోచించారు? అసలు ఏమైనా ఆలోచించే చేశారా? ఈవెన్ ఇఫ్ మీ టీడీపీ సోషల్ మీడియాలోనే ఇటీవల కాలంలో చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. మరి మీ కార్యకర్తలు అలాగే మీ టీడీపీ భక్తులు అసలు చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ కేవలం టీడీపీ వరకే పరిమితమా, టీడీపీ వాళ్ళ కోసమే చెప్పారా అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. లేదా ఒకవేళ కూటమి తరపున మాట్లాడినట్టుగా ఉందా అని కూడా అనుకుంటున్నారు. బీజేపీ, జనసేన వర్షన్స్ కూడా ఇవేనా అంటే టోటల్గా కూటమి ప్రభుత్వం వర్షన్ కూడా ఇదేనా అనేటువంటి ఉద్దేశం కూడా వారికి ఉంది. వాళ్ళ వద్దకు వైసీపీకి చెందిన వాళ్ళు ఎవరు వెళ్ళి ఎలాంటి చిన్న పని చేయించమని అడిగినా కూడా వాళ్ళైతే ఇప్పుడు చేయించరా? ఇంకా అంటే రాజకీయంగా వైరుపక్షానికి చెందిన వారిని పూర్తిగా అణిచివేయడమేనా?
అలాగే వాళ్ళని వేధించి భయపెట్టి తాము లొంగ తీసుకోవాలనేటువంటి ఉద్దేశ్యమే ఈ వ్యాఖ్యలు వెనక కూడా దాగి ఉందా అనేటువంటి సందేహాలు కూడా ఇప్పుడు ప్రజల్లో విపరీతంగా కలుగుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు కార్యకర్తలు మాట్లాడినటువంటి ఈ మాటలను గమనిస్తే ఎవరికైనా కూడా ఇప్పుడు నేను పైన చెప్పిన అభిప్రాయమే కలుగుతుంది కదా. ప్రభుత్వంలో అధికారుల మీద చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రులకు కానీ అదుపులు లేకుండా పోతోంది అనేది ఇటీవల కాలంలో అనేక ఎగ్జాంపుల్స్ కూడా నిరూపిస్తూ ఉన్నాయి. మరి సొంత సోషల్ మీడియా కూడా కోడే కూస్తోంది. అంటే కార్యకర్తలకి చోట నేతలకి కూడా ఏమీ ఒరిగిందేం లేదు. అంటే వాళ్ళు అనుకుంటున్న పనులు, వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తున్నా ఏ పని జరగట్లేదని వాళ్ళు బాధపడుతున్న సందర్భాలు కూడా మనం సొంత సోషల్ మీడియా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే మనం చూస్తూ ఉన్నాం. మరి తెలుగు తమ్ముళ్ళు బాహాటంగానే విమర్శలు కూడా బాగా గుప్పిస్తూ ఉన్నారు, అది కూడా తెలుసు మనకి. మరి కూటమి సర్కారులోనూ ఋషికొండ భవనాల పనులు చేసిన కాంట్రాక్టర్లతో సహా చూస్తే వైసీపీ కాలంలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు చాలామంది బిల్లులు చెల్లింపు జరిగినట్టుగా కూడా వార్తలు గుప్పుమన్నాయి. మనకు తెలుసు నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు దీనిపై. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది వైసీపీకి చెందినటువంటి లోకల్గా ఉన్న కాంట్రాక్టర్లు కావచ్చు, అలాగే ఇతరులతో కుమ్మక్కైపోయి వాళ్ళకి పనులు చేసి పెడుతున్నట్టుగా కూడా వార్తలు వినవస్తున్నాయి. మరి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు లోపాయకారిగా వైసీపీ వాళ్ళతో కలిసి ఈ అవినీతికి పాల్పడుతూ వారికి అడ్డదారుల్లో పనులు చేసి పెడుతున్నారు అనే ప్రచారాలు కూడా పార్టీలోనే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారికి తమ పార్టీ నాయకుల మీద అలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి. పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ మాటలు చెప్పడం మాత్రం గమనార్హం. అంటే తమ నాయకుల మీద అనుమానంతోనే వాళ్ళని వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది మనకి వ్యాఖ్యలు చూస్తే. అయితే ఇలాంటి మాటలు పట్టుకుని సామాన్య ప్రజలను కూడా వేధించేలా వారికి సంక్షేమ పథకాలను నిలిపివేయడం లాంటివి జరిగితే మరి వాళ్ళ పరిస్థితి ఏమిటని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు స్థాయికి మాత్రం తగవని అంత అంటున్నారు. పైగా కూటమి పాలనకి ఇది ఒక పెద్ద మైనస్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.